అసలు మంత్రి రాంప్రసాద్ రెడ్డికి అక్కడ ఏం పని ఉంది? ఇదే ప్రశ్న ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. రాంప్రసాద్ రెడ్డి మంత్రిగా ఉన్న నేపథ్యంలో అలా వెళ్ళడం ఏంటి? అక్కడికి వెళ్ళి ఏం పని చేస్తున్నారు? అక్కడికి వెళ్ళి వాళ్ళను దాడి చేస్తుండగా అక్కడ ఉన్న నేపథ్యం ఎందుకు? అసలు ఆయన ఏ హోదాలో ఏ పదవి మీద ఉండి ఏ అధికారంతో అక్కడ వెళ్తున్నారో చెప్పాల్సిందే అంటూ వైసీపీ ప్రశ్నిస్తున్న వీడియో కూడా మనకు కనిపిస్తుంది. నిలబడి కొట్టేసింది ఎస్, మనం విజువల్లో చూస్తున్నాము చాలా క్లియర్గా వైసీపీ నాయకులు, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ పాషా మనకు కనిపిస్తున్నారు, రవీంద్రనాథ్ రెడ్డి మనకు కనిపిస్తున్నారు, అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యేలు కూడా ఆ స్క్రీన్లో మనకు కనిపిస్తున్నారు. వాళ్ళు చాలా క్లియర్గా అక్కడ ఎవరైతే పోలింగ్ ఆఫీసర్ ఉన్నారో ఆమెను ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా బూత్ క్యాప్చరింగ్కి పాల్పడుతున్నారు, సంబంధం లేని వాళ్ళు ఈ బూతుల్లోకి ఎందుకు వస్తున్నారు, అక్కడ బూత్లో జరుగుతున్న ఇష్యూస్ కానివ్వండి, అక్కడ జరుగుతున్న రిగ్గింగ్కి సంబంధించి కానీ ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా ఇవన్నీ మీ సమక్షంలోనే జరుగుతున్నాయి, మీరు వాటిని ఎలా అలౌ చేస్తున్నారు అంటూ కూడా ప్రశ్నిస్తున్న వీడియోస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే మాత్రం టీడీపీ వైపు ఆరోపణలు గుప్పించడంతో పాటు దానికి సంబంధించిన ఆధారాలను కూడా ఎప్పటికప్పుడు వైసీపీ వాళ్ళ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ వీడియోలన్నీ మనకి ఇప్పుడు బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అంతేకాకుండా బూత్ క్యాప్చరింగ్ కి పాల్పడుతున్నారంటూ వైసీపీ ఆరోపిస్తూనే దానికి సంబంధించిన ఆధారాలను కూడా ఎప్పటికప్పుడు బయటపెడుతోంది.